మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భీమవరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంలో ఈ రోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక 5-6 వేల భక్తులతో స్వామి దర్శనం చేసుకుని ఉన్నారు. మరి ఇక్కడ చక్కని కార్యక్రమాలతోటి స్వామి అలంకరణలతోటి పట్టు వస్త్రాలతోటి స్వామి బంగారు కిరీటాలతో స్వామి ఉత్తరద్వార దర్శనం గుండా దర్శనం ఇచ్చి భక్తులందరినీ ఆహ్లాదపరిచారు. మరి చాలా మంది భక్తులు కూడా విచ్చేసి పొరుగు నుంచి కూడా చాలా మంది భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ ఆలయం తరపున కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమో శ్రీ వెంకటేశాయ. మన హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి ఉదయం 4 గంటల నుంచి భక్తులకి అందరికీ సర్వదర్శనం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి 2 రకాల ప్రసాదాలతోటి వితరణ చేస్తాము. ఈ సందర్భంగా మన పట్టణ పుర ప్రముఖులు ఎమ్మెల్యే గారు ఇతర పెద్దలందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెంకటేశాయ. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఉత్సవాలలో వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం ఒక ఉత్సవం. ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని చెప్పి ప్రీతి. ఇటువంటి ఉత్తర ద్వారం మన భీమవరంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ఉండటంతో భీమవరం నలుమూలల నుంచి భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి శ్రీవారిని వేకువజాము నుండి కూడా దర్శనం చేసుకుని ఉన్నారు. స్వామివారికి ధనుర్మాసం సందర్భంగా ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా శ్రీవారికి వేకువజామునే 2 గంటలకే ఆలయం మేలుకొలుపు స్వామివారిని మేలుకొలుపు చేసుకుని అనంతరం స్వామివారి అర్చన కొరకు ఆలయ అర్చకులు తీర్థబింది తీర్థ సంగ్రహణం చేసి స్వామివారికి భగవత్ వైఖానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా నిత్యార్చన కైంకర్యం చేసుకుని అనంతరం భోగమూర్తులకు విశేషమైనటువంటి పంచామృతములతో అభిషేకం, సువర్ణ రజత పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన, పద్మావతి గోదాదేవికి కుంకుమార్చన, తిరుప్పావై సేవాకాలంతో స్వామివారి ధనుర్మాస విశేషమైనటువంటి ఉత్సవాలు పూర్తి చేసుకుని స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి ఉత్తరద్వారం దగ్గరికి వేయించేంపు చేసి సర్వాలంకార శోభితంగా విశేషమైనటువంటి పుష్పాలతో అలంకరణ చేసి ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారి దంపతులచే ద్వార పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వామివారి యొక్క ఆలయ కమిటీ సభ్యులు ఈ రోజు ఉన్నటువంటి దాతలు భక్తులు ఒక వరుస క్రమంలో స్వామివారిని దర్శనం చేసుకుని సేవించుకున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా భక్తులు వృద్ధులు గాని బాలింతలు గాని రాలేనటువంటి వారు ఉదయం కొంత భక్తుల సందోహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయంత్రం కూడా అవకాశం కల్పిస్తూ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం 8 గంటల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోక కళ్యాణం కోసం మహిళలందరూ కూడా 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించి స్వామివారిని పచ్చకర్పూర హారతి స్వామివారికి సమర్పించి 11 రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకి ప్రసాదంగా కూడా వితరణ చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వామివారికి పుష్పాలు ఒకరు, ప్రసాదాలు ఒకరు, వస్త్రాలు ఒకరు అందరూ కూడా స్వామివారికి సమర్పణ చేసుకుని ముక్కోటి ఏకాదశి రోజున అందరూ కూడా సేవించుకుని ఉన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు, ఇతర పెద్ద నాయకులు, అలాగే పట్టణ ప్రముఖులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు, కాలనీ భక్తులు అందరూ కూడా భీమవరం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి హౌసింగ్ బోర్డు వెంకన్నను దర్శనం చేసుకుని తరించారు. రేపటి రోజున శనివారం రోజున కొడారై ఉత్సవం చాలా విశేషమైనటువంటి ఉత్సవం. అర్కారరస అనేటువంటి విశేషమైనటువంటి పాయస ప్రసాదం 108 పాత్రలతో స్వామివారికి ఆరగింపు జరుగుతుంది రేపటి రోజున. అది కూడా దర్శనం చేసుకుని పండగ సమయంలో అయినా సరే హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయానికి మీరందరూ కూడా వచ్చి దర్శిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.